హాయ్ అండి. కటోరీ బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకుందాం, చూపిస్తాను రండి. ముందుగా హ్యాండ్ స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్కి పైపింగ్ వేసుకుందాం. హ్యాండ్స్కి ఇండివిజువల్ పైపింగ్ వేసుకుందామండి. ఇలా లైనింగ్ మీద పైపింగ్ రెడీ చేసుకొని ఉన్నాను. ఆ పైపింగ్ని ఇలా జాయింట్ వేసుకుంటే చేతులు మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఇలా ముందు వైపుకి డాట్ పెట్టుకుంటామండి. దీన్ని బట్టి ఒకటి పై వైపుకి వచ్చేట్టు ఒకటి కింద వైపు పెట్టుకుంటే కుడి చేయి ఎడం చేయి తెలుస్తుంది. ఇదిగోండి, దీనికి కింద వైపు వచ్చింది, దీనికి పై వైపు వచ్చింది. మనకి ఈజీగా అర్థమైంది అక్కడ డాట్స్ పెట్టుకుంటే. లైనింగ్ క్లాత్కి పైపింగ్ వేసామండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ దీని మీద పెట్టుకొని స్టిచ్ చేసుకుందాము. ఇలా ఒరిజినల్ క్లాత్ మీద ఈ పైపింగ్ వేసుకున్న లైనింగ్ క్లాత్ ఇలా ఒరిజినల్ క్లాత్ మంచి వైపు పెట్టుకొని లైనింగ్ క్లాత్ పైపింగ్ ఉంది కదండి, పైపింగ్ మధ్యలో వచ్చేట్లు చూసి పై వైపు వచ్చేట్టుగా లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. మధ్యలో మనం వేసిన పైపింగ్ వచ్చేట్లు చూసుకోవాలి. ఇలా పైపింగ్ ఎమ్మటే స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో చేయి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చులు నీట్గా కట్ చేసుకొని దీన్ని రివర్స్ చేసుకుందాం. రివర్స్ చేసుకుంటే ఇట్లా లైనింగ్ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది, బ్లౌజ్ పీస్ పైకి వస్తుంది, మధ్యలో పైపింగ్ క్లాత్ ఉంటుందండి. ఇప్పుడు మనం దీని మీద అనిపోయి స్టిచ్ వేసుకున్నాము. చూసారు కదండి ఎంత తేలిగ్గా ఉందో, ఎంత నీట్గా ఉందో, ఎంత తేలిగ్గా ఉందో చూడండి. రెండో హ్యాండ్ కూడా అంతేనండి. చూడండి పైపింగ్ వేయడం అనేది ఎంత నీట్గా వస్తుందో. పెద్ద పెద్ద షాపుల్లో కూడా ఇలాగే ఉంటుందండి. మనం ఇంట్లో వేసుకున్నా కూడా ఇలాగే ఉంటుంది. మన వర్క్ని బట్టే మన దగ్గర కస్టమర్లు వస్తారండి. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత సన్నగా ఉందో, ఎంత నీట్గా ఉందో మీకు దగ్గరికి చూపిస్తున్నాను. చూడండి ఇలా వేసుకుంటే ఒక్కసారి వచ్చిన కస్టమర్ ఎప్పుడు కూడా బయటికి వెళ్ళరండి. చూడండి ఎలా ఉందో. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ జాయింట్ వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. పక్కన పెట్టుకుందాము. ఇది ఫ్రంట్ కటోరీ క్లాత్, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ కటోరీ మొక్కకి జాయింట్ వేసుకుందాము. దీనిలో షేప్స్ లాగా మనకి నార్మల్ బ్లౌజ్కి ఉన్నట్టుగా 3 ఉండవండి, ఒకటే ఉంటుంది. ఈ ఒకటి కూడా ఎలా కుట్టాలో స్టిచ్ చేసి చూపిస్తాను, చూద్దాము. ఇదిగోండి సెంటర్ డాట్ గుర్తు పెట్టుకున్నాం కదా మనం, దాని ప్రకారంగా డాట్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే చూసారు కదా ఇట్లా వస్తుంది.
ఇటువైపు కూడా అలాగే వేసుకోవాలి. ఇలాగే వేసుకొని ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి, రెండు వైపులా చూడండి ఎంత చక్కగా వచ్చిందో షేప్ అనేది. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనికి ఫ్రంట్ పార్టే సైడ్ జాయింట్ వేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ అన్నీ కూడా లైనింగ్ పీస్ జాయింట్ వేసుకున్నామండి. ఇవంతా కూడా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అంతా కూడా కట్ చేసుకొని మనం డాట్ పెట్టుకున్నాం కదా, ఎటువైపు జాయింట్ వేసుకోవాలో చూసి ఎటువైపు ఫ్రంట్ పార్ట్ ఉంటే అటువైపు చూసుకొని కరెక్ట్గా వచ్చేసి చూసి జాయింట్ వేసుకోవాలండి. లేకుండా మళ్ళీ విప్పే పని వస్తుంది మనకి. అందుకని ఇదిగోండి ఈ షేపు ఇలా పెట్టి చూసుకున్నా కూడా అర్థమవుతుంది. ఇదిగోండి మనం డాట్ కూడా పెట్టుకున్నాం, అయినా కూడా ఇలా పెట్టుకొని చూసుకున్నా తెలుస్తుంది. దీనికి ఇది జాయింట్ వేసుకోవాలి. ఇలా నెక్ వైపు నుంచి ఇలా కొద్ది కొద్దిగా జాయింట్ వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ నుంచి రెండో స్టిచ్ కూడా వేసుకున్నాము. ఇలా రెండో స్టిచ్ కూడా వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ రెండో వైపు కూడా అలాగే. తర్వాత షేప్ పట్టి జాయింట్ వేసుకుందాం. ఇలా షేప్ పట్టి క్రాస్ బెల్ట్ ఒరిజినల్, ఇది ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్, రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా కాటన్ క్లాత్ లైనింగ్ది దీని మీద పెట్టుకొని మూడు కలిపి ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ షేప్ పట్టి ఈ సెంటర్ డాట్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని మట్ట పడకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఇట్లా పైన నీట్గా ఎటువంటి ముడతలు లేకుండా చూడండి. క్రాస్ బెల్ట్ ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ ఎటువంటి ముడతలు లేవు, ఖర్చులు కనిపించకుండా నీట్గా వచ్చింది చూడండి. దీన్ని ఇలా పట్టుకొని ఈ చివర జాయింట్ వేసుకుందాము. ఇలా రెండో వైపు కూడా పెట్టుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మూడు కూడా ఇలా పట్టుకొని రివర్స్ చేసుకుంటే చూడండి ఖర్చులు ఏమీ కనిపించకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా ఉందో. ఇటువైపు కూడా చూడండి, లోపల ఎక్కడ ఒక ఖర్చు కూడా కనిపించదు. ఇప్పుడు దీన్ని రెండు ఫ్రంట్ పార్ట్లు ఉక్సులు పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆది బ్లౌజ్తో కూడా సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇదిగోండి సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకుందాము. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉందండి, దీన్ని ఇలా కట్ చేసేసుకుందాము. కొంచెమే తీసుకోవాలండి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకుందాము. ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి కూడా వాళ్ళకి ఎటువైపు ఉంటే అటువైపు చూసి వేసుకోవాలండి, మన ఇష్టపూర్వకంగా వేసుకోకూడదు.
కాజా పట్టీని రెడీ చేసుకుందాం. ఇలా కాజా పట్టీని లోపల లైనింగ్ వేసుకొని పైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని ఇలా కుట్టుకుంటే కాజా పట్టీ చూడడానికి బాగుంటుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ వీళ్ళకి ఎడ చేతి వైపు కాజాలండి, కుడి చేతి వైపు మనం చూసి దాన్ని బట్టి వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా కస్టమర్ చాయిస్ తీసుకోవాలండి. మన ఇష్టం వచ్చినట్టయితే స్టిచ్ చేయకూడదు. స్టిచ్ చేసినా కటింగ్ చేసినా ఏదున్నా కూడాను వాళ్ళ చాయిస్ మీదే వెళ్ళాలి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని అంచు మీదే కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్సుల పట్టీని కూడా పైన కుట్టు వేసుకోవాలి. ఈ కాజా పట్టీకి రెండవ వైపు ఒక రెండో స్టిచ్ వేసుకోవాలి. రెండో స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సుల పట్టీ కూడా ఈ పీస్ని చివర ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పట్టీ ఇలా మర్చి కుట్టుకుంటే ఉక్సుల పట్టీ వస్తుంది. చివర రఫ్ తీసుకొని సన్నగా మర్చుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఈ ఉక్సుల పట్టీ కాజా పట్టీ రెండు సమానంగా ఉన్నాయో లేదో కొలుసుకోవాలి. కొలుసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ వేసుకోవాలి. షోల్డర్ ఇలా ముందు పార్ట్ వెనక పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని జాయింట్ వేసుకోవాలి. మళ్ళీ దీని మీద రెండో స్టిచ్ వేసుకోవాలి. అలానే రెండో వైపు కూడా ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని వెనుక నడుం పట్టీ వైపు టక్స్లు వేసుకోవాలి. మనం టక్స్ల కోసం 1 ఇంచ్ వదులుతాం కదా, ఆ 1 ఇంచుని ఇట్లా అటువైపు 1/2 ఇంచు ఇటువైపు 1/2 ఇంచు కలిపి 1 ఇంచు టక్స్లు వేసుకోవాలి. తర్వాత దీనికి నడుం పట్టీ వేసుకోవాలి. వీళ్ళు మనకి పైపింగ్ వేయమన్నారండి. పైపింగ్ కూడా నిన్న ఒక రకం చూపించాను, వేరే బ్లౌజ్కి ఇండివిజువల్ పైపింగ్ చూపించానండి. మళ్ళీ వేరే విధంగా పైపింగ్ షోల్డర్స్ దగ్గర జాయింట్ కనపడకుండా చూపించాను. ఇది ఒక రకం పైపింగ్, ఇది పైకి కనిపిస్తూ ఉంటుందండి. చూడండి, ఇలా ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని దాని మీద పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని ఈ పైపింగ్ వేసిన థ్రెడ్ అమ్మటే కుట్టు రానివ్వాలి. ఇలా స్ట్రైట్గా చూసుకొని పైపింగ్ థ్రెడ్ పక్కనే రానివ్వాలి. లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మిగిలింది కట్ చేసుకొని దీని మీద అణిగిపోయే స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోని చూడండి, నడుముకి పైపింగ్ వేశాను, ఎంత సన్నగా ఉందో చూడండి. ఇదిగోండి ఎంత సన్నగా ఉందో.
ఇలా వేసుకుంటే కస్టమర్స్ కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళరండి. మనం ఇంట్లో చేసామా షాప్లో చేసామా కాదండి, వర్క్ నీట్గా ఉంటే మళ్ళీ మళ్ళీ మన కోసం వస్తారండి. ఒక్కసారి వచ్చిన కస్టమర్ ఎప్పుడు తిరిగి వెళ్ళరు మన దగ్గర. నేను 25 years నుంచి చేస్తున్నానండి. ఎంతోమంది కస్టమర్లు ఇప్పటికీ అప్పటికి నా దగ్గర ఓల్డ్ కస్టమర్లు చాలామంది ఉన్నారండి. నన్ను ఏ రోజు కూడా వదిలిపెట్టి వెళ్ళరు. ఎందుకంటే మనం చేసే వర్క్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కూడా మన కోసమే వస్తారు. ఇదిగోండి, ఇప్పుడు ఇలా సైడ్ 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా చూసుకోవాలి. 2 సమానంగా ఉన్నాయి చూడండి. ఇవిగోండి, ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ వేసుకుందాము. చూడండి ఒకసారి మీరు కూడాను, సమానంగా ఉన్నాయి. ఇవి సైడ్ ఖర్చులన్నీ నీట్గా కట్ చేసుకొని హ్యాండ్స్ వేసుకుందాము. నాకు 25 సంవత్సరాల అనుభవం ఉందండి. ఇవాళ కాదండి, నేను చేసే వర్క్ చాలా వర్క్ చేస్తానండి. మనం ఎప్పుడైనా కూడా వర్క్ని ఇంట్రెస్ట్ పెట్టుకొని దాని మీద ఇష్టంతో చేస్తే ఎంత వర్క్ అయినా చేయొచ్చండి. అమ్మో ఇది చేయలేము, ఇది కష్టము అని అనుకోవడానికి ఉండదండి. నేను ఎంత వర్క్ చేశాను ఈ 25 సంవత్సరాల్లో నాకు తెలుసు, నా కస్టమర్లకు తెలుసండి. ఎలా చేస్తావు ఇంత వర్క్ అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. మనం వేరే వర్క్ చేస్తే బయటకు చేయాల్సి వస్తుందండి. ఇది మనం ఇంట్లో కూర్చొని చేసుకునే వర్క్ అండి. ఒకరి మీద ఆధారపడకుండా మన కోసమే మన కస్టమర్లు మన ఇంటికి వస్తారండి. మనం బయటకు వెళ్ళకుండా మన కస్టమర్లతో మనం మాట్లాడే విధానమే ఉంటుందండి. ఒక్కసారి వస్తే రెండోసారి మళ్ళీ వస్తారండి మన కస్టమర్లు. మాట్లాడే విధానం బాగుంటే మనం ఎక్కడో షాపులకి వెళ్ళి వర్క్ చేసి. ఇదిగోండి, ఇప్పుడు చేయి జాయింట్ వేస్తున్నాను. కరెక్ట్గా ఈ షోల్డర్ ఉంది కదండి, షోల్డర్ దగ్గర ఈ చేతి జాయింట్ కనుక పెట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటే చెయ్యి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ముందు ఎక్కువ వెనక తక్కువ అలా రాకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రెండో వైపు కూడా ఇలాగే వేసుకోవాలి. ఒకవైపు నుంచి బిగిన్ చేస్తేనండి ఒకవైపు ఎక్కువ తక్కువ అలా వస్తాయి. ఇలా సెంటర్ జాయింట్ నుంచి బిగిన్ చేసుకుంటే కనుక చెయ్యి వేయడం చాలా నీట్గా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ తిప్పుకొని రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. అలాగే రెండో చేతి వైపు కూడా ఫస్ట్ సైడ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా సమానంగా ఉన్నాయో లేదో ఎప్పుడు చేయి జాయింట్ వేసినా కూడా ఇవి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. చూసుకొని మాత్రమే వేసుకోవాలి, లేకుంటే చంక దగ్గర జాయింట్ అనేది నీట్గా రాదండి. ఒకటి పైకి ఒకటి కిందకి వస్తుంది. ఇలా చూసుకొని వేసుకుంటే కనుక రెండు కూడా సెంటర్ జాయింట్ దగ్గర చేతులు కరెక్ట్గా వస్తాయి. ప్లస్ గుర్తు వస్తుంది అన్నప్పుడు, లేకుంటే కనుక ఒకటి కిందకి ఒకటి పైకి వస్తుంది. చూడండి, ఖర్చులంతా ఎక్స్ట్రా ఉన్నాయి, ఖర్చులు నీట్గా కట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు చెయ్యి జాయింట్ వేద్దాము. మళ్ళీ రివర్స్ తిప్పి రెండో స్టిచ్ కూడా వేసుకుందామండి. ఇలా ఎన్నో చిన్న చిన్న టిప్స్తో మీకు కావాల్సినవన్నీ చూపిస్తూ ఉంటామండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి, మాకు కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోస్ లాస్ట్ వరకు చూస్తే మాకు కూడా కొంచెం ఉపయోగం ఉంటుంది, మీకు కూడా ఉపయోగం ఉంటుంది. మధ్యలో స్కిప్ చేసేస్తే ఎవరికి ఉపయోగం ఉండదండి. దానివల్ల కొన్ని చిన్న చిన్నగా ఏమైనా టిప్స్ చెప్పినా కూడా మీకు అర్థం కావు, మాకు వేస్ట్ అయిపోతాయండి. దానివల్ల మీరు చివరి వరకు చూడండి. ఇప్పుడు సైడ్ జాయింట్ వేసుకుందామండి. ఈ సైడ్ జాయింట్ కూడా వీళ్ళకి ఖర్చులు బయట కనిపించకూడదు అన్నారు, అందుకని గుచ్చుకోకుండా మీకు సైడ్స్ ఎలా జాయింట్ వేయాలో చూపిస్తాను చూడండి. మన దగ్గర ఓవర్లాక్ లేకపోయినా కూడాను సైడ్ జాయింట్లు ఇలా వేసుకుంటే గుచ్చుకోకుండా ఉంటాయండి. ఇదిగోండి, ఒరిజినల్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా తీసుకోవాలి.
ఇదిగోండి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా చివర సన్నగా స్టిచ్ చేసుకోవాలండి. ఒరిజినల్ వైపే స్టిచ్ చేసుకోవాలి, లోపల పక్క కాదండి. ఇలా చెయ్యి చివరి వరకు కూడా ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఒరిజినల్ సైడ్ లాస్ట్కి ఒక సన్నగా ఒక స్టిచ్ వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి. మనకు ఓవర్లాక్ లేకపోయినా కూడాను ఖర్చులు కనిపించకుండా గుచ్చుకోకుండా ఉంటాయి ఇలా వేసుకుంటే. కొంతమంది ఇలా ఇష్టపడతారండి. ఈ కస్టమర్కి ఎప్పుడు కూడా ఇలాగే వేయమంటారు, అందుకని ఇలాగే వేస్తున్నాను. ఇప్పుడు లోపలికి తిప్పుకొని దీన్ని ఒకసారి ఇలా వేలుతో ఇలా అనుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని ఇలా పెట్టేసుకొని చూడండి. ఇప్పుడు లోపల మనం మామూలు బ్లౌజ్ ఎలా జాయింట్ వేసుకుంటామో అట్లా వేసుకుంటే మనకి ఖర్చులు గుచ్చుకోకుండాను ఉంటాయి. చూడండి ఇదిగో ఇట్లా వెళ్ళిపోతుంది. ఖర్చులు గుచ్చుకోకుండాను వస్తాయండి. మామూలు ఓవర్లాక్ లేకపోయినా కూడా కస్టమర్కి ఏమీ అనిపించదు. ప్లస్ ఏమో చూడడానికి కూడా నీట్గా ఉంటాయి. ఇలా ఖర్చు లోపలికి పెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఈసారి మీకు చంక జాయింట్ దగ్గర కూడా చూపిస్తానండి. అక్కడ కూడా ఖర్చులు బయట కనిపించకుండా బ్లౌజ్ పీస్ ఓవర్లాక్ లేకపోయినా కూడా చంక బ్లౌజ్ ఎలా జాయింట్ వేసుకోవాలో చూపిస్తాను. దానికి కూడా ఇలాగే వస్తాయండి. బ్లౌజ్ మొత్తంలో ఎక్కడ ఖర్చు అనేది కనపడకుండా కుట్టగలను, అది కూడా చూపిస్తాను మీకు నేను మరో వీడియోలో. ఇదిగోండి ఇది హ్యాండ్ లూజు కరెక్ట్గా ఇక్కడికి ఉంది. చూడండి ఒకసారి చూపిస్తాను ఎట్లా వచ్చిందో మీకు. తర్వాత రెండో కుట్లు కూడా వేసుకుంటాను తర్వాత. ఇదిగోండి ఇలా వస్తుంది లోపల మనకి చూడడానికి. ఇదిగోండి ఇలా ఉంటాయి ఖర్చులు ఏమీ లేకుండా. చూడండి ఏమీ కనిపించవు. ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను. ఏమీ ఖర్చులు ఉండవండి, ఎక్కడా గుచ్చుకోదు, ఏమీ జరగదు. ఇప్పుడు మనం పక్కన రెండు దాని పక్కన ఒకటి రెండు కుట్లు వేసుకున్నాము. ఇవేంటంటే అవసరానికి ఉపయోగపడతాయండి. టైట్ ఉన్న మళ్ళీ కావాలని పెట్టుకోవడానికి పనికి వస్తాయి. అందుకని రెండు మూడు కుట్లు వేసుకుంటే ఉంటాయండి. 3 వేసాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి చంక లూజ్ కూడా కొలుసుకుందామండి. కరెక్ట్గా వచ్చిందో రాలేదో అర్థమైంది మనకి. ఇదిగోండి కొంచెం ఒక కుట్టు వార ఇవతలుకుంది, వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇటువైపు కూడా అంతేనండి. ఇప్పుడు మెడ పీస్ వేసుకోవాలండి. ఇవన్నీ దారాలు కట్ చేసేసుకొని పైపింగ్ రెడీ చేసుకున్నాం కదండి. ముందు పార్ట్ వెనక పార్ట్ హుక్స్లో అన్నీ కూడా సరిగ్గా కొలుసుకొని రెండు పెట్టుకొని ఇదిగోండి రెండు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు దీనికి పైపింగ్ వేద్దాము. ఇదిగోండి ఈ పీస్ ఉంది,
ఇందాక అది వేయమన్నారు, అది స్ట్రైట్ పీస్ ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఇందులో కట్ చేసి వేస్తున్నాను. ఇది స్ట్రైట్ పీస్ అంత బాగోదండి, క్రాస్ పీసే బాగుంటుంది. వెనక కట్టుకునే థ్రెడ్ కోసం అయితే, పైపింగ్ అయినా కూడా క్రాస్ పీస్ అయితేనే బాగుంటుంది. దీనికి ఇలా సన్నగా ఇలా సన్నగా వేసుకోవాలండి. దీన్ని ఇలా కట్ చేసుకొని ఇదిగోండి దీన్ని లూప్ దీనిలోకి ఇలా పంపించుకొని ఇలా స్ట్రైట్గా ఇలా దూర్చి చివరికి వచ్చేసరికి ఇక్కడ ఒక పిన్ ఉంటుందండి, దీన్ని ఈ పిన్లో గుచ్చేసుకొని అవి పెట్టి తిప్పుకునే వాళ్ళము. ఇప్పుడు షాప్లో ఇవి వస్తున్నాయి, ఇవి తీసుకున్నాము. ఇదిగోండి చాలా సింపుల్గా అయిపోతుంది. ఇదిగోండి తిప్పుకున్నాము. అలాగే రెండో దాన్ని కూడా ఇదిగోండి ఈ హోల్లోంచి ఇలా పంపించాలి. ఇలా పంపించి లాస్ట్ వరకు, లాస్ట్ ఒక పిన్ లాగా ఉంటుందండి, ఆ పిన్లో నుంచి ఇలా పంపించేసేసి ఇదిగోండి పైపింగ్ ఇలా థ్రెడ్స్ని రివర్స్ చేసుకున్నాక మనకి మిగిలి ఉన్న క్లాత్ ఇలా ఏదో ఒక మోడల్ స్టిచ్ చేసుకోవాలి. నార్మల్గానే వేసానండి. చూడండి నేను పైపింగ్ వేయకుండానే థ్రెడ్స్ వేస్తున్నాను, ఎందుకంటే మనం థ్రెడ్స్ వేసిన ఖర్చులు కూడా బయట కనపడకుండా ఉండాలని ఇలా వేస్తున్నాను. మీరు గమనించండి, నేను కుట్టినంతసేపు కానీ కటింగ్ చేసేటప్పుడు కానీ మీకు ఏవో ఒక చిన్న చిన్న టిప్స్ చెప్తానే ఉంటాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అవన్నీ అర్థమవుతాయండి. ఇప్పుడు బయట పెట్టుకుంటే బయటకి కనిపిస్తూ ఉంటుంది కదండి ఖర్చులు. ఇప్పుడు దీనికైతే అలా కనిపించకుండా నీట్గా మనకు పైపింగ్ లోపలే ఉంటాయి. పైనుంచి మనం పైపింగ్ పెట్టుకుంటాం కాబట్టి అసలు ఎటువంటిగా కనిపించవు. ఇదిగోండి ఇలా పైపింగ్ని మనం ముందే రెడీ చేసుకున్నాం. పైపింగ్ థ్రెడ్ని ఇలా పెట్టుకొని కాజా పట్టి వైపు నుంచి ఇలా కిందకి ఫోల్డ్ చేసుకోవాలి. కిందకి ఫోల్డ్ చేసుకొని ఇట్లా బ్లౌజ్ పీస్ మీద పెట్టి పైపింగ్ పక్క నుంచే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా సన్నగా పైపింగ్ పక్క నుంచే వేసుకోవాలండి, అప్పుడే బాగా వస్తుంది. 1.5-2 ఇంచులు క్యాప్ రానిచ్చి ఈ పైపింగ్ థ్రెడ్ ఇలా పెట్టుకొని దీని మధ్యలో ఇదిగోండి వెనక కట్టుకునే థ్రెడ్ వేసుకుంటే మనకి బయటకు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇలాగూ ఇదిగోండి. ఇప్పుడు దీన్ని అనీపై స్టిచ్ వేసుకుందాము. ఇలా పక్కకి లోపలికి తిప్పేసుకొని పైపింగ్ మీద పడకుండా
పక్కనే ఉండేట్టుగా అనిగిపోయే స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. దీన్ని రెండో స్టిచ్ కూడా మనం చేసుకోవాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు అండి. నేను మిషన్ స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. అది మన ఇష్టం కాదండి, కస్టమర్ల చాయిస్. వాళ్ళు ఏదేమంటే అది వేయాలి. ఉంటానండి, బాయ్ అండి. మానస మను వ్లాగ్స్ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేయండి. Thanks for watching. Please support and subscribe our channel Manasa Manu Vlogs.